ఫుడ్ ఇన్సైడర్. ఈరోజు క్యారెట్ ఫ్రై రొట్టె కాంబినేషన్తో మేము ముందుకు వచ్చాం. చూడండి ఫ్రెండ్స్. మనం ముందుగంట క్యారెట్ ఫ్రైకి ముందుగంట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నూనెలో వేగించాలి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు బాయిల్ అవుద్ది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. క్యారెట్ ఫ్రై తక్కువ మెటీరియల్తో మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. లెట్స్ గో. ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా క్యారెట్ ఫ్రై ముందుకంటే ఎల్లుల్లి వేసుకోవాలి. పోపులు, అలాగే ఎండుమిర్చి కూడా. మీకు స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, తక్కువ స్పైసీ కావాలంటే తక్కువ చూసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి. రెడ్ క్యారెట్ ముందుకంటే తరుముకున్న క్యారెట్ వేసుకోవాలి. అలాగే చిన్నగా తరుగుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పెద్ద కట్ చేసుకుంటే వేరంగా బాయిల్ అవ్వదు. అలాగనే ముందుకంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తక్కువ ఖర్చుతో అవుతుంది ఈ విధంగా చేస్తే. ఈరోజు మా ఇంట్లో ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వాటర్ కూడా యూజ్ చేయకుండా ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ కూడా ఈ విధంగా యూజ్ చేసుకోకూడదు, మనం అనుకున్న క్వాలిటీ వస్తుంది. ఈ విధంగా అనుకున్న వాటర్తోనే అలా బాయిల్ అవుతుంది, కుకింగ్ అవుతుంది. చూడండి, ఓన్లీ మాత్రం సిమ్లోనే మాత్రం యూజ్ చేసుకోవాలి దీన్ని. చూడండి, మనకున్న క్వాలిటీ వస్తుంది. అలాగే ఒక స్పూను ఎర్రటి కారం కూడా వేసుకోవాలి. మనకి స్పైసీ కావాలి కాబట్టి మనం ఒక స్పూన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై అయిపోయింది, బాయిల్ అయిపోయింది కాబట్టి చూడండి ఈ విధంగా వేగించుకోవాలి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం ఫ్రై చేస్తే. మా బుడ్డిదానికి వాళ్ళ ఇష్టంగా చేయమంది కాబట్టి ఇంట్లో నేనే సొంతంగా కుకింగ్ చేస్తాను వాళ్ళ. చూడండి, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది.
చాలా చక్కగా నీట్గా కూడా అఫీషియల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. వాటర్ కూడా యూజ్ చేయకుండా నెంబర్ క్వాలిటీగా వస్తుంది. ఈ విధంగా ఆయిల్లో బాయిల్ చేసుకుంటే మనం అనుకున్న క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇది తిని ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాం. హాయ్ ఫ్రెండ్, చాలా డిఫరెంట్గా చాలా క్వాలిటీగా వచ్చింది క్యారెట్ ఫ్రై. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. హెల్తీగా మేము గుడ్డు కూడా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. గుడ్డు, ఉల్లిపాయ, చూడండి హెల్తీ ఫుడ్ ఇది. చాలా నీట్గా వచ్చింది. మా ఫుడ్ గురించి చేశాను డిఫరెంట్గా. వల్ల లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.